కూటమి రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 6వ వార్డులో ఇంటింటికి సంక్షేమ అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేసిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు 6వ వార్డు ఇన్ఛార్జి పల్లె వెంకట సుబ్బయ్య. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేతృత్వంలో నంద్యాల నియోజకవర్గ పరిధిలో 6వ వార్డు ఇన్ఛార్జి పల్లె వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని ఎన్ఎండి ఫిరోజ్ 6వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
चंद्रबाबू डालता है तो हमारे दिन बच्चे अच्छा पढ़े चंद्रबाबू भाई हाँ 30 पर 9,000। हाँ 30 पर 9,000। कितने क्लास पढ़ते हैं बच्चे? एक जनी 6th एक जनी 4th बड़ा 10th पढ़ा 3 बच्चा पढ़े। हाँ 3 बच्चे पढ़े। एक बच्चा 13,000। చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడింది, చాలా థ్యాంక్స్. మన సీఎం చంద్రబాబు నాయుడు చేసిన 2 ఏళ్ల పాలనలో తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడి ఈరోజు తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు 6వ వార్డు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎండి ఫిరోజ్ గారు అన్న మన 6వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల ముఖంలో ఆనందాన్ని మన ఫిరోజ్ అన్నకు వాళ్ళు చెప్తున్నారు. మాకు 3 పిల్లలు పడినాయి, మాకు 2 పిల్లలు పడినాయి, మాకు పెన్షన్లు పడుతున్నాయి, కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి ఈ మన ఫిరోజ్ అన్న గారికి ప్రజలకు చెప్పడం జరిగింది. కాబట్టి మన ఎన్ఎండి ఫరూక్ గారు ఇంకా ఎన్నో పెన్షన్లు కానీ తర్వాత ఇంకా తల్లికి వందనం రాని వాళ్ళకి కానీ ముందు ఇంకా చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 6వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పర్యటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో విజయవంతంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి దాంట్లో ముందుకు వెళ్తుంది. ఆ విజయాలన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు 6వ వార్డులో పర్యటనలో ఉన్నాము. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధిలో కనిపిస్తుంది. అలాగే తల్లికి వందనము, స్త్రీ శక్తి, దీపం పథకము, ఇలా ఎన్నో పథకాలతో కూటమి ప్రభుత్వము ముందుకెళ్తుంది. అలాగే ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్తున్నారు. వారి కృతజ్ఞతలు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఇంకా అభివృద్ధిని మన నంద్యాల శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల కూడా ఈరోజు దాదాపు 200 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇది నంద్యాలకు మార్చే రేఖ, మార్పు, అభివృద్ధిలో దూసుకెళ్తుంది. మన మంత్రివర్యులు ఫరూక్ గారికి కూడా నంద్యాల పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన 6వ వార్డులో మన సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో అట్లనే మన ఖలీలన్న కానీ మన మల్లి అన్న కానీ ఇక్కడ మన బూత్ ఇన్ఛార్జెస్ హరి కానీ వహీదుల్లా అందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 6వ వార్డు నుంచే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలందరూ ఏమంటే చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, అడుగుతున్నాం ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందంటే ప్రతి ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి వచ్చింది అంటున్నారు, 2 పిల్లలు ఉంటే 2కి వచ్చింది అంటున్నారు. ఇంకొకటి పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది. పెన్షన్ కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు. కొన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా అది కూడా పొద్దున కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది, సుబ్బయ్య గారు కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా మనం కంప్లీట్ చేయాలని. అట్లానే కొన్ని లైట్ సమస్య కూడా ఉంది, ఎలక్ట్రిక్ పోల్ సమస్య, 2-3 సమస్యలు కూడా చెప్పారు వాటిలో. ఖచ్చితంగా అది కూడా మనం వీలైతే అతి త్వరలో పూర్తి చేస్తామని మన సుబ్బయ్య గారు కూడా ఇంకా ఎందుకంటే ఇంకా 2-3 మంత్స్లో మనకు ఎప్పుడన్నా ఎలక్షన్ డేట్ కూడా వచ్చేస్తుంది. దానికోసం అందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇంకా ప్రజల దగ్గర ఇంకా మనం రోజు వెళ్ళి సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మనం ఈ వార్డులో మనం భారీ మెజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.